హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రేఖా వంటిల్లు. టుడే నేను ఒక న్యూ రెసిపీని చేస్తున్నాను. అదేంటంటే బ్రెడ్ సమోసా. మనం నార్మల్గా సమోసా చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. ఎందుకంటే సమోసా షీట్స్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. కానీ ఈ బ్రెడ్ సమోసా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా వెరీ టేస్టీగా ఉంటాయి. లెట్స్ సీ హౌ టు ప్రిపేర్ ద బ్రెడ్ సమోసా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొత్తిమీర, బాయిల్డ్ పొటాటో, బ్రెడ్ స్లైసెస్, చాప్డ్ ఆనియన్స్ అండ్ కుకింగ్ ఆయిల్. స్టఫ్ ప్రిపరేషన్: ఒక బౌల్లోకి ఉడకపెట్టిన బంగాళాదుంపలు తీసుకొని వాటిని స్మాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోకి చిటికెడు పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి పొటాటో స్మాష్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి, జస్ట్ 2 to 3 మినిట్స్ చాలు. దించే ముందు కొత్తిమీర లీవ్స్ వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలి. స్టఫ్ ఈజ్ రెడీ. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. తరువాత చాక్తో బ్రెడ్ సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ మనం వేస్ట్ అవ్వకుండా క్రోమ్ చేసుకోవడానికి కూడా, బ్రెడ్ క్రోమ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం నీళ్ళ తడితో ఒత్తుకోవాలి. తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి. తర్వాత చాక్ తీసుకొని కార్నర్స్ అనేది కట్ చేసుకోవాలండి. మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది సమోసా వలె. తర్వాత ఈ కార్నర్స్ అనేది కొంచెం వాటర్ తడి చేసుకొని అతికించుకోవాలి. మధ్యలోకి స్టఫ్ పెట్టుకొని రిమైనింగ్ పార్ట్ అనేది వాటర్ తడి చేసుకొని అతికించుకోవాలి. రిమైనింగ్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారుగా, చాలా ఈజీ. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక రెడీ చేసుకున్న సమోసాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 1 or 1.5 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. బ్రెడ్ కదా, త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఈ ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఉంచుకోవాలండి. మిగిలిన సమోసాలను కూడా ఇట్లాగే ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, సమోసా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి ఇంట్లో ఇవి తయారు చేసుకోవడము. చాలా ఈజీ. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. బయట క్రిస్పీగా, లోపల యమ్మీ స్టఫ్తో ఉంటాయి. వీటిని టమోటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు కూడా బాగా లాగించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. If you like my video, please like and subscribe my channel. Thank you.